చేస్తే ఆ మ్యాక్సిమం మినిమం అని అంటే డైరెక్ట్ మనం ఆ వాల్యూని మాత్రమే కనుక్కుంటాం. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇఫ్ వీ గెట్ 2 ఆర్ మోర్ స్టేషనరీ పాయింట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేషనరీ పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎఫ్, వీటన్నింటినీ 1 by 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇచ్చినటువంటి ఎఫ్లో. అప్పుడు బై కంపారిజన్ we can find which is maximum or minimum. For example, మీరు 2-3 పాయింట్స్ ఇచ్చారు నాకు, 0 0 0 1 ఆర్ 0 1 2 0 1 1 1 1 1 1 అలా 3 పాయింట్స్ వచ్చినాయి. సబ్స్టిట్యూట్ చేసినాక ఒక వాల్యూ √7 వచ్చింది, ఇంకొక వాల్యూ 3√7 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఇది మినిమం అవుతుంది, ఇది మ్యాక్సిమం, ఈ విధంగా చెప్తాము. ఎప్పుడు 2 ఆర్ మోర్ స్టేషనరీ పాయింట్స్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఒక లాజిక్,